కొన్ని రోడ్లు మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి, కానీ కొన్ని రోడ్లు మనల్ని ఎప్పటికీ తిరిగి రానివ్వవు. ఈ కథ కూడా అలాంటి ఒక శాపగ్రస్త రోడ్డుపై మొదలవుతుంది. ఇది అర్జున్ కథ. రాత్రి 2:30 నగర సరిహద్దులు దాటిన తర్వాత లాంగ్ డిస్టెన్స్ బస్ మెల్లగా వేగం తగ్గించింది. డ్రైవర్ లాస్ట్ క్రాసింగ్ వచ్చేసిందన్నాడు. అర్జున్ కిందకి దిగాడు. చుట్టూ దట్టమైన పొగమంచు. ఒక స్ట్రీట్ లైట్ మాత్రమే వెలుగుతుంది. అది కూడా మినుకుమంటుంది. మట్టి రోడ్డుపై ఎవరూ నడిచిన జాడలేదు. గాలిలో ఒక విచిత్రమైన చలి. అర్జున్ వెంటనే భాస్కర్ కి ఫోన్ చేశాడు. అరే భాస్కర్, ఇక్కడ ఎవరూ లేరురా, నేను ఒంటరిగా ఉన్నాను. అవునా, ఏ రోడ్డు అది? అరే అర్జున్, వెంటనే తిరిగొచ్చేయి. ఆ రోడ్డు మీద చాలా మంది అదృశ్యమయ్యారు. కానీ భాస్కర్, ఈ జాబ్ నా చివరి అవకాశం రా, నేను వెళ్తున్నాను. అర్జున్ 2 అడుగులు ముందుకెళ్లగానే పొగమంచు నెమ్మదిగా తెరుచుకుంది. అక్కడ ఒక పాతపడ్డ టోల్ గేట్. అదే తను పని చెయ్యబోయే ప్లేస్. ఆ టోల్ గేట్ ఓనర్ నవీన్ సింగ్ కాల్ చేశాడు. టోల్ గేట్కి వచ్చావా అర్జున్? అవును సార్, కానీ ఇక్కడ ఎవరూ లేరు. నువ్వు లోపలికి వెళ్తే టేబుల్ పైన ఒక రూల్ బుక్ ఉంటుంది. అది నువ్వు ఒక్కసారి మాత్రమే చదవాలి. ఒక్కసారి మాత్రమేనా? ఎందుకు? రెండోసారి చదివితే నువ్వు అక్కడి వాడివే అయిపోతావు. మళ్ళీ ఎప్పటికీ తిరిగి రాలేవు. అర్జున్ వణుకుతున్న చేతులతో టేబుల్ డ్రాయర్ తెరిచాడు. అందులో ఒక పాత ఎరుపు రంగు డైరీ రక్తపు మరకలతో ఉన్నట్టు కనిపిస్తుంది. మొదటి పేజీ మీద ఒక లైన్, రీడ్ ఓన్లీ వన్స్ ఆర్ బికమ్ వన్ ఆఫ్ అస్. రూల్స్: ఎవరి గమ్యం అడగొద్దు, ఎందుకంటే వాళ్ళకి గమ్యం లేదు. హెడ్ లైట్ ఆఫ్ అయిన వాహనాలు ప్రశ్నించొద్దు, ఎందుకంటే వాళ్ళు అప్పటికే చనిపోయి ఉన్నారు. రాత్రి 3 గంటల తరువాత బూతు వదిలి బయటికి రావద్దు, ఎందుకంటే అప్పుడు వాళ్ళు నిన్ను చూస్తారు. 3:07 ఎవరు పిలిచినా స్పందించకూడదు, ఎందుకంటే అప్పటికి నువ్వే వాళ్ళల్లో ఒక్కడివి. అర్జున్ గుండె దడదడ కొట్టుకుంటుంది. అర్జున్ చేతులు వణుకుతున్నాయి, కానీ ఇప్పుడు వెనక్కి వెళ్లే దారే లేదు. టోల్ బూత్ లైట్ ఒక్కసారిగా వణికింది. చుట్టూ చల్లని గాలి వీచింది. అప్పుడు హెడ్ లైట్ ఆఫ్ లో ఒక నల్లని కారు నెమ్మదిగా వచ్చింది. ఇంజన్ శబ్దం కూడా లేదు. కారు లోపల పూర్తిగా చీకటి. డ్రైవర్ కనిపించలేదు. తలో ఒక చెయ్యి బయటికి వచ్చింది. మానవ చెయ్యి కాదు. అర్జున్ గుండె ఆగిపోయినట్టు అనిపించింది. కానీ రూల్ గుర్తుకు వచ్చింది. కారు నిశ్శబ్దంగా చీకటిలో కలిసిపోయింది. నల్లని నీడలు టోల్ గేట్ చుట్టూ తిరుగుతున్నాయి. వాటిలో మనిషి ముఖాలు కనిపిస్తున్నాయి. కుళ్ళిపోయిన ముఖాలు, ఖాళీ కళ్ళు. కొన్ని ముఖాలు అర్జున్కు తెలిసినట్టే ఉన్నాయి. అతని పాత స్నేహితుడు, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి, వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు. ఇప్పుడు టైం 3:07. అర్జున్కు గుండె ఆగిపోయినట్టు అనిపించింది. చివరి రూల్ గుర్తొచ్చింది. బయట మనుషుల మాటలు వినిపిస్తున్నాయి, కానీ అవి మనుషులు కావు. అవి మృతులు. నీడలు అర్జున్ వైపు తిరిగాయి. వాళ్ళంతా ఒకేసారి అతని వైపు చూశారు. వాళ్ళ కళ్ళు ఖాళీగా, తెల్లగా అతన్నే చూస్తున్నాయి. భయంతో వణికిపోయాడు. ఇంతలో భాస్కర్ కి కాల్ చేశాడు. హలో భాస్కర్, నన్ను కాపాడు దయచేసి. అంతే, అర్జున్ స్పృహ కోల్పోయాడు. చీకటిలో పడిపోయాడు. ఉదయం 7 గంటలు. సూర్యుడు ఉదయించాడు. రాత్రి ఏమీ జరగనట్టు టోల్ గేట్ అంతా శాంతంగా ఉంది. పక్కనే అర్జున్కు ఒక పాత న్యూస్ పేపర్ కనిపించింది. అందులో హెడ్లైన్, టోల్ గేట్ వద్ద బస్సులో భారీ అగ్ని ప్రమాదం. ఆ న్యూస్ చూసి అర్జున్కు వణుకు పుట్టింది. ఎందుకంటే ఆ బస్సు నెంబర్ నిన్న రాత్రి తాను వచ్చిన బస్సే. అప్పుడు అతనికి అర్థమయ్యింది, నిన్న రాత్రి దిగిన వాళ్ళు ప్రయాణికులు కాదు, వాళ్ళు ఇప్పటికే చనిపోయిన వాళ్ళు. పక్కనే ఉన్న డెస్క్ పైన అర్జున్ 2 ఐడి కార్డులు చూశాడు. అందులో ఒకటి అర్జున్ది, రెండోది నవీన్ సింగ్. ఆ ఐడి కార్డ్స్ కూడా ఏదో అదృశ్యమైన శక్తి ఆవహించినట్టు ఉంది. నవీన్ సింగ్ అక్కడికి వచ్చాడు. అర్జున్, సార్, ఇక్కడ ఏం జరుగుతుంది? అసలు నేను బ్రతికున్నానా? మీరెవరు? నేనా? ఈ టోల్ గేట్ యజమాని. కానీ నేను 1987లో ఇక్కడే చనిపోయాను. అర్జున్ వణికిపోతూ, అంటే మీరు దెయ్యమా? నవీన్ సింగ్, నేను దెయ్యం కాదు అర్జున్. ఈ రోడ్డు మీద ఎవరైనా ఆగితే వాళ్ళు మళ్ళీ వెళ్ళలేరు. నువ్వు కూడా నిన్న రాత్రి 3:07 చనిపోయావు. అర్జున్ గుండె ఆగిపోయింది. లేదు లేదు, నేను బ్రతికే ఉన్నాను. నేను ఇంకా మాట్లాడుతున్నాను. అర్జున్ ఒక్కసారి అద్దంలో చూసుకున్నాడు. ఇప్పుడు తను కూడా వాళ్ళల్లో ఒక్కడు. అప్పుడు
ఫోన్ మోగింది. అవతల వైపు ఒక యువకుడు. సార్, నేను టోల్గేట్కి ఉద్యోగానికి వస్తున్నాను అంతే. అర్జున్ చిన్నగా నవ్వుకున్నాడు. కొన్ని ఉద్యోగాలు ఎప్పటికీ ముగియవు, కొన్ని రోడ్లు మిమ్మల్ని ఎప్పటికీ వదలవు, మరియు కొన్ని టోల్గేట్లు శాశ్వతంగా తెరిచి ఉంటాయి. నవీన్ సింగ్ 1987లో చనిపోయాడు. అర్జున్ నిన్న రాత్రి చనిపోయాడు. రాజేష్ ఈ రాత్రి చనిపోతాడు. ఎందుకంటే ఈ రోడ్డు మీద ఎవరైనా ఆగితే వాళ్ళు మళ్ళీ వెళ్ళలేరు. ప్రతి రాత్రి 3:07 వాళ్ళంతా తిరిగి వస్తారు. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు ఎప్పుడో చనిపోయిన వాళ్ళు, మరియు వాళ్ళు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు.